వాట్సాప్ అమిగోస్, దిస్ ఇస్ అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ 5 డంబుల్ ఎక్సర్సైజెస్ ఫర్ బ్యాక్. బ్యాక్ అనేది లెగ్స్ లాగే ఒక కాంపౌండ్ మజిల్ గ్రూప్. కాంపౌండ్ మజిల్ గ్రూప్ అంటే బైసెప్స్ లాగా ఒక ఇండివిజువల్ స్మాల్ మజిల్ గ్రూప్ కాకుండా ఒక 4-5 మజిల్స్ని కలిపే ఒక లార్జర్ మజిల్ గ్రూప్. సో మనం డైలీ చేసే వర్కౌట్స్లో లెగ్స్ని ఇంక్లూడ్ చేయడం ఎంత ఇంపార్టెంటో బ్యాక్ని ఇంక్లూడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నాకు తెలిసిన చాలామంది వర్కౌట్లో మ్యాక్సిమం టైం బైసెప్స్కి చెస్ట్కి కేటాయిస్తారు, బికాస్ అవి బాగా బయటికి కనబడే మజిల్ గ్రూప్స్ కాబట్టి. కానీ అవి బాగా కనబడాలంటే ఓవరాల్ బాడీ ఏస్థెటిక్గా ఉండాలి. ఓవరాల్ బాడీ ఏస్థెటిక్గా ఉండాలి అంటే మన లెగ్స్ని బ్యాక్ని వర్కౌట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. వీక్లీ 1 టైం ఆర్ ట్వైస్ ఈవెన్ బెటర్ మనం మన బ్యాక్ని వర్కౌట్ చేస్తే మనకి ఒక ఓవరాల్ ఎఫెక్ట్ ఇస్తుంది, ఒక ఏస్థెటిక్ ఎఫెక్ట్ ఇస్తుంది. మన బాడీ ఏస్థెటిక్గా అందంగా కనబడుతుంది. అలాంటి బ్యాక్ని వర్కౌట్ చేయడానికి మీకు ఒక పెయిర్ ఆఫ్ డంబుల్స్ ఉంటే సరిపోతాయి. అంటే మీరు ఒక 5 కిలో డంబుల్ ఆర్ 10 కిలో డంబుల్, వాట్ ఎవర్ ఇస్ యువర్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ లిమిట్, ఆ డంబుల్స్ ఒక పేరు ఉంటే యూ కెన్ వర్క్ ద హోల్ బ్యాక్లో ఉండే మజిల్స్ అన్నిటినీ మనం వర్క్ చేయొచ్చు. అండ్ నేను మీతో షేర్ చేయబోయే ఈ 5 ఎక్సర్సైజెస్ వెరీ 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 బిగినర్ ఫ్రెండ్లీ. సో మీరు మీ ఫిట్నెస్ జర్నీలో స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న వితౌట్ ఎనీ ప్రాబ్లం మీరు ఇవి ట్రై చేయొచ్చు. సో ఆ 5 ఎక్సర్సైజెస్ని నేర్చుకోవడానికి షెల్ వి గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్. వెల్కమ్ టు ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో if you are a fun loving person, consider subscribing and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, so that whenever I upload you will be notified. Traps, lats, erector spinae muscle, ట్రాంబాయిడ్. నేను మీకు బ్యాక్ ఎక్సర్సైజెస్ చెప్పే ముందు ఈ 4 మజిల్ గ్రూప్స్ ఎందుకు చెప్పానంటే, మీకు ఈ మజిల్ గ్రూప్స్ గురించి నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏ మజిల్ గ్రూప్కి హిట్ అవుతుందో మీకు తెలియాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్, బెంట్ ఓవర్ సింగిల్ సైడ్ డంబుల్ రోస్. ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, వెన్ వీఆర్ డూయింగ్ దిస్, వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ దిస్ ఎక్సర్సైజ్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఓన్లీ 1 పార్ట్ ఆఫ్ ద బ్యాక్. అంటే బ్యాక్ని మనం 2 సైడ్స్లో పెట్టుకుంటే ఈ 2 సైడ్స్లో మనం 1 సైడ్లోనే వర్క్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ఐసోలేటింగ్ దోస్ అదర్ మజిల్స్. దీన్ని ఐసోలేటింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. ఐసోలేటింగ్ ఎక్సర్సైజెస్కి వాటి బెనిఫిట్స్ వాటికి ఉంటాయి. వెన్ వీ పర్ఫార్మ్ ఐసోలేటింగ్ ఎక్సర్సైజెస్, మనం ఏ మజిల్స్ని అయితే వర్కౌట్ చేస్తున్నామో వాటి మీద మనం ఇండివిజువల్ అటెన్షన్ పెడుతున్నాం కాబట్టి అది ఇంకా డిఫైన్డ్గా గ్రో అవుతుంది. సో వెన్ వీఆర్ పర్ఫార్మింగ్ దిస్ ఎక్సర్సైజెస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బెండ్ ఎట్ అన్ యాంగిల్ 45 to 60 degree angle, and then keep your back straight, and from your core strength pull the dumbbell. మీకు అది చూస్తే మీకు అర్థమైపోతుంది. యూ హ్యావ్ టు పుల్ ఇట్ అప్ టిల్ యువర్ మ్యాక్సిమం పాయింట్. ఆ మ్యాక్సిమం పాయింట్ దాకా పుల్ చేసి అండ్ దెన్ గెట్ బ్యాక్ టు ద ఫస్ట్ పొజిషన్, ద బిగినింగ్ పొజిషన్, అండ్ అగైన్ పుల్ ఇట్ బ్యాక్ టు ద maximum point and the original position. That is the drill. You have to keep on doing up till around 10 to 12 repetitions, and then shift it to the other hand. మీరు ఇప్పుడు దీన్ని ద అదర్ హ్యాండ్కి షిఫ్ట్ చేయాలి, సో దట్ ద అదర్ మజిల్ గ్రూప్స్. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ చేశారనుకోండి, యువర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్యాక్ గాట్ వర్క్డ్, సో షిఫ్ట్ టు ద రైట్ సైడ్, సో దట్ రైట్ సైడ్ కూడా వర్క్ అవుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్, డంబుల్ డెడ్ లిఫ్ట్స్. మీరు మీ లాంగ్ టర్మ్ జిమ్ చేసే ఫ్రెండ్ని, అంటే సీరియస్ జిమ్మర్ని ఎవరినైనా అడగండి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఎక్సర్సైజ్ అని. అండ్ ఒక 60 to 70% ఆఫ్ ద ఛాన్స్లో హీ ఈస్ గోయింగ్ టు సే డెడ్ లిఫ్ట్స్. డెడ్ లిఫ్ట్స్ అనేది ఇట్స్ ఎ జిమ్మర్స్ డిలైట్, బికాస్ ఇట్ ఎట్ ఏ టైమ్ మన సగం బాడీని వర్కౌట్ చేసేస్తుంది డెడ్ లిఫ్ట్. ఇట్ వర్క్స్ ద లెగ్స్, ద క్వాడ్స్, ద హ్యామ్స్ట్రింగ్స్ అండ్ ద బ్యాక్. సో ఈ డెడ్ లిఫ్ట్స్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక బార్బెల్ ఉండి జిమ్ సెటప్ ఉంటే దెన్ ఇట్స్ ఎ డిఫరెంట్ కేస్, బట్ నౌ వీఆర్ డూయింగ్ విత్ డంబుల్స్ కాబట్టి లెట్ us డూ ద సేమ్ ఎక్సర్సైజ్ విత్ జస్ట్ అ పెయిర్ ఆఫ్ డంబుల్స్. అండ్ ఈ డంబుల్స్తో ఈ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, యూ విల్ హ్యావ్ టు హ్యావ్ ద బ్యాక్ స్ట్రైట్, and when you are pulling the dumbbells you have to squeeze. When you are standing you have to squeeze that back. ఆ వెయిట్ లోడ్ అంతా మీ బ్యాక్ మీద పడుతుంది కాబట్టి, and again perform, and again go down. When you are going down, కంప్లీట్గా నీస్ బెండింగ్ అండ్ బ్యాక్ బీయింగ్ స్ట్రైట్, ఈ రెండు ప్యారలల్గా జరగాలి. ఇట్స్ ఎ వెరీ వెరీ ట్రిక్కీ మోషన్. ఇట్ టేక్స్ ప్రాక్టీస్. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ పర్ఫెక్ట్ ఇట్, బట్ వన్స్ యూ పర్ఫెక్ట్ ద మోషన్, నథింగ్ లైక్ ఇట్. థర్డ్ ఎక్సర్సైజ్, వైడ్ గ్రిప్ డంబుల్ రోస్. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనం ఏ మజిల్ గ్రూప్స్ వర్క్ అయ్యాయో అవే వర్క్ అవుతాయి, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్.
నేను ఆ ఫస్ట్ ఎక్సర్సైజెస్లో ఇండివిజువల్ మజిల్ గ్రూప్స్ని టార్గెట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ అని చెప్పాను కదా. నౌ లెట్ మీ టెల్ యూ, ఒకేసారి వర్కౌట్ చేస్తే వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ యూర్ గోయింగ్ టు గెట్. సో మీరు లెఫ్ట్ అండ్ రైట్ బ్యాక్లో ఉండే మజిల్స్ అన్నిటినీ ఒకేసారి వర్కౌట్ చేస్తే ద బెనిఫిట్ దట్ యూర్ గోయింగ్ టు గెట్ ఇస్ యూఆర్ గోయింగ్ టు గెట్ యువర్ కార్డియోవాస్కులర్ స్ట్రెంగ్త్. అంటే మీకు ఒక కార్డియో చేసిన ఎఫెక్ట్ కూడా ఉంటుంది మీరు వర్కౌట్ చేయడంతో పాటు, బికాస్ యూఆర్ పుట్టింగ్ ఇన్ అ లాట్ మోర్ ఎనర్జీ ఇన్ అ షార్టర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. సో మీరు వెన్ యూఆర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్ ద డ్రిల్ రిమైన్స్ ద సేమ్. మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో నేను ఏం చెప్పానో ద సేమ్ థింగ్ యూ షుడ్ బి డూయింగ్, బట్ ఆ గ్రిప్ కొద్దిగా వైడ్గా పెట్టుకొని ఉండి అండ్ దెన్ వెన్ యూఆర్ పుల్లింగ్ యూ హ్యావ్ టు పుల్ బోత్ ద హ్యాండ్స్ టుగెదర్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అండ్ బ్యాక్ని స్టడీగా ఉంచడం అండ్ ఇంకొకటి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే వెన్ యూఆర్ పుల్లింగ్ బోత్ ద హ్యాండ్స్ యూ హ్యావ్ టు స్క్వీజ్ యువర్ బ్యాక్. దట్ ఈస్ వెన్ మీకు తెలుస్తుంది మీరు ఫోకస్ చేస్తున్నారు వర్కౌట్ చేసేటప్పుడు అని. అదొక థంబ్ రూల్. మీరు ఏదైనా మజిల్ని ఫోకస్ చేస్తున్నారంటే వెన్ యూఆర్ పుల్లింగ్ ఇట్ యూ హ్యావ్ టు సీ ఇఫ్ దట్ మజిల్ ఈస్ వర్కింగ్ అవుట్ ఆర్ నాట్. ఈ బ్యాక్ కేస్లో అదేంటంటే వెన్ యూఆర్ పుల్లింగ్ ఆ రోస్లో మీరు ఇలా పుల్ చేసేటప్పుడు వెన్ యూ స్క్వీజ్ యువర్ బ్యాక్ అంటే ఎంత వీలైతే అంత స్క్వీజ్ చేస్తే యూ నో యువర్ ఫోకసింగ్. ఫోర్త్ ఎక్సర్సైజ్ బెంట్ ఓవర్ డంబుల్ ఫ్లైస్. బెంట్ ఓవర్ డంబుల్ ఫ్లైస్ ఇందాక నేను చెప్పిన ఎక్సర్సైజ్ స్టార్టింగ్ పొజిషన్ ఒకటే, బట్ దిస్ టైమ్ యు ఆర్ నాట్ పుల్లింగ్ ద లెగ్స్ బట్ యు ఆర్ ఫ్లయింగ్. అంటే యూఆర్ ఎక్స్టెండింగ్ ద లెగ్స్ ప్యారలల్లీ, అంటే మీ హ్యాండ్స్ని లాటరల్గా ఎక్స్టెండ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ట్రాప్ మీద ఫోర్స్ అంతా పడి ట్రాప్ స్క్వీజ్ అయ్యి ట్రాప్ ఇంక్రీజ్ అవుతుంది. సో యూ విల్ గెట్ దట్ వీ షేప్, ఆ వైడ్ బ్యాక్ వస్తుంది దట్ యూ సీ దిస్ మోడల్స్ హ్యావింగ్. అండ్ ఇది మీరు టీ షర్ట్స్ వేసుకుంటే ఆర్ షర్ట్స్ వేసుకుంటే దిస్ వీ షేప్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ లుక్ సెక్సియర్. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ దోస్ డెల్టాయిడ్స్. డెల్టాయిడ్స్ అనేది మనకి ఏస్థెటిక్గా ఫిజికల్ ఇంపార్టెన్స్తో పాటు హెల్త్ వైజ్ కూడా మనకి అది డిఫైన్డ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ మజిల్ దట్ కనెక్ట్స్ నెక్ టు ద బ్యాక్. సో ఈ డెల్టాయిడ్ని వర్క్ చేయడానికి ఇట్ ఈస్ నథింగ్ ఫ్యాన్సీ, వెరీ వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. ఇట్స్ కాల్డ్ షోల్డర్ ష్రగ్. మీరు ఏం చేస్తారంటే ఈ రెండు డంబుల్స్ని మీ చేతుల్లో పెట్టుకొని యూ విల్ జస్ట్ హ్యావ్ టు కీప్ ష్రగ్గింగ్. సో ఆ లోడ్ అంతా మీ డెల్టాయిడ్స్ తీసుకుంటున్నాయి. అండ్ వెన్ ద డెల్టాయిడ్స్ ఆర్ టేకింగ్ దట్ లోడ్ ఇట్ ఈస్ మజిల్ ఫైబర్స్ ఆర్ బ్రేకింగ్ దేర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు గ్రో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ పర్టికులర్ ఎక్సర్సైజెస్లో నేను ఏమైతే చెప్పానో అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్సో నన్ను ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద నేను వీడియో చేయాలంటే రిలేటెడ్ టు ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ఆస్క్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. And I'm on Instagram and TikTok. Follow me there. It's going to be much more fun. And subscribe to my channel and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. Adios amigos.